నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన చిత్రం తండేల్. బన్నీవాసు నిర్మాతగా రూపొందించిన ఈ చిత్రాన్ని చందు మొండెట్టి దర్శకత్వం వహించారు. ఈ వారం విడుదలైన ఈ చిత్రం మొదటి షోతోనే సూపర్ హిట్ గా తెచ్చుకుంది. విడుదలైన 3 రోజుల్లోనే అన్ని ఏరియాలలో బ్రేక్ ఈవెన్ అయింది. నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలవబోతుంది. నిజ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రాన్ని ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకి బాగా హైలైట్ అయింది. వింటేజ్ డిఎస్పీ వచ్చారంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ చిత్రంలో నాగ చైతన్య, సాయి పల్లవి యాక్టింగ్ కి అన్ని వైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్ లేక సతమతమవుతున్న నాగ చైతన్యకి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ దక్కింది. ఇదంతా ఒకవైపు మాత్రమే, కానీ మరోవైపు సినిమాలో ఒక సైడ్ మాత్రమే చూపించారని కొంతమంది తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు నిజ జీవితంలో ఏం జరిగింది, సినిమాలో ఏం చూపించారనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా నాగ చైతన్య, సాయి పల్లవి గురించి మాట్లాడుకుంటే సినిమాలో ప్రేమికులుగా చూపించారు, కానీ రియల్ లైఫ్ లో వాళ్ళు భార్యాభర్తలు. ఈ విషయాన్ని మేకర్స్ మార్పులు చేశారు. సినిమాటిక్ ఫార్మాట్ లో సెంటిమెంట్, కమర్షియల్ అంశాలు ఉండాలి కాబట్టి ఈ విషయంలో తప్పులేదు అనుకోవచ్చు. అదే విధంగా ఒక మహిళ తన భర్తతో పాటు 2 కొడుకులను కూడా పాకిస్తాన్ జైల్లో ఉంచారు, కానీ ఈ విషయం సినిమాలో చూపించలేదు. ఈ మత్స్యకారుల్లో ఎవరైనా చనిపోతే కనీసం చివరి చూపు కూడా నోచుకోకుండా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి అని బాధితులు చెబుతున్నారు, కానీ ఈ విషయం సినిమాలో చూపించలేదు.